హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు దేహమే దేవాలయము అనేది భాగం 4 గురించి చెప్దామని అనుకుంటున్నాను. దేహము దేవాలయములని అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. 4వ భాగం అండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివః త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయములని అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమం. దేహము దేవాలయమని చెప్పబడుచున్నది జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. మానవుని సహస్రాకార చక్రము గర్భగుడి. జీవుడికి ఆధారమైన చక్రం ఇది. మస్తిష్కం, తలలోని మెదడు పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు. మెదడు పనిచేయకుంటే జీవుడు గాలిలో కలిసిపోయినట్లే. మస్తిష్కం జీవుడికే అంతటి కీలకమైనదైతే సమస్త జీవకోటిని సృష్టించి పోషించి ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి. మస్తిష్కం బ్రహ్మరంధ్రానికి దిగువన 1000 రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమని, దేవీ భక్తులు దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెప్తుంది. గర్భాలయం శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపం అని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమయోగులు, స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది. ఆజ్ఞాచక్రము రెండోది. ఆజ్ఞాచక్రం ఇది భ్రూ కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఈ చక్రము 2 రంగులతో కూడిన 2 రేకులు అంటే దళాలు ఉండే కమలంలా ఉంటుందట. ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే. మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠస్థానంలో ఉంటుంది. ఈ చక్రం తెల్లగా మెరిసిపోయే 16 రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం. అంతరాలయం ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖమంటపాన్ని మహామంటపాన్ని కలిపే స్థానమే అంతరాలం. ఇది హృదయం అంటే రొమ్ము స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని 12 రేకులు గల కమలంలా ఉంటుందట. ఇది వాయుతత్వానికి ప్రతీక. అర్ధమంటపం గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది. నాభి అంటే బొడ్డు మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీలవర్ణంలోని 10 దళాలు అంటే రేకులు కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్నితత్వాన్ని ప్రతిఫలిస్తుంది. ఆలయ నిర్మాణంలో గొంతు నుంచి నాభి దిగువ దాకా మహామంటపమే ఉంటుంది. ఈ చక్రము లింగమూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల 6 దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ధ్వజస్తంభం ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి మహామంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగమొల వేలుపు అని శివుడికి పేరు. అంగమొల అంటే వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము
అన్నా కూడా జెండా అని, మగగురి అని అర్థాలున్నాయి. మగగురిలో మగ అంటే మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగగురి అని అర్థం ఉంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండలకాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే వివాహాది ఇష్టకార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది. అన్ని నాడులకు ఆధారమైన ఈ చక్రం గుదస్థానంలో ఉంటుంది. గుదస్థానానికి పైన, లింగస్థానానికి కింద మధ్య ఉంటుంది. ఎర్రటి రంగులోని 4 దళాల కమలం ఇది. ఇందులోనే కుండలిని శక్తి నిక్షిప్తమై ఉంటుందట. మోకాలి స్థానం స్వామివారి 2 మోకాళ్ళు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. దుర్గా అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం. అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం. పాదాలు ఇది మహాప్రాకార గోపుర స్థానం. ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా, అంటే పటిష్టంగా అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్ని నిర్మించేవాళ్ళో గుడికి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం అని అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్ళోకి వెళ్ళగానే మన మనసు ప్రశాంతమైపోతుంది. ఇది గుడి నిర్మాణం. ఆ గుళ్ళో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించి సమాచారం. కాబట్టి ఇక మీదట గుడికి వెళ్ళేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకొని స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.